వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్నది సీనాపండు జ్యూస్ చేస్తున్నాను. మా రాయలసీమ ప్రాంతంలో అయితే సీనాపండు అని అంటారు. అయితే కొన్ని చోట్ల బత్తాయి జ్యూస్ అంటారు. బత్తాయి అంటే అనంతపూర్ జిల్లాలో అంతగా కనుక్కోలేరండి. సీనాపండు జ్యూస్ అంటే ఈజీగా కనుక్కుంటారు. దీనికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. అంత మంచి క్వాలిటీస్ ఉంటాయి. అయితే అరుగుదల లేని వారికి కానీ, అన్నం తినను అని మారం చేసే పిల్లలకు కానీ ఇలాగ ఒక గ్లాస్ డైలీ చేసి పెట్టేసేయండి. నిజంగా వారు బాగా ఆకలి మందగించిన వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను ఇక్కడ 4 పండ్లతో చూపిస్తున్నాను. బాగా పండినవే తీసుకోనండి. ఇలాగా తొక్క తీసుకొని పక్క పెట్టేసుకోనండి. మిక్సీ జార్లో మొత్తం విత్తనాలన్నీ డివైడ్ చేసేసి ఆ ముక్కలు ఇందులో యాడ్ చేయండి. నేను ఇక్కడ 15 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది గమనించండి. ఇలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. ఆ పల్పీనంతా మొత్తం అంతా వడగట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ పల్పీ కావాలి అంటే మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేసుకోనండి. ఇలాగా ఈజీ అండి, ఏం పెద్ద కష్టం ఏం కాదు. మనము బయట తాగేదానికన్నా ఒక 1 kg తీసుకొని పెట్టుకుంటే మాత్రము మనం డైలీ పిల్లలకి ఇలాగా 200 ml వాటర్ అంతా ఈ కన్సిస్టెన్సీలో ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఈ జ్యూస్ చాలా మంచిది. మరి చేసేసేయండి నా స్టైల్లో. ఈజీగా, టేస్టీగా, హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ బత్తాయి జ్యూస్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కానీ తక్కువే. మన అనంతపూర్ జిల్లాలో ఈ బత్తాయిలు ఎక్కువ పండుతాయి కదండి. 1 kg తెచ్చిపెట్టేసుకుంటే చాలు, వారం వరకు వచ్చేస్తాయి. మరి ట్రై చేస్తారా? నా పద్ధతిలో నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.